హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ బకాసురా రెస్టారెంట్. ఈ మూవీ 2 hours and 36 minutes తో ప్రైమ్ అండ్ సన్ ఎక్స్ప్రెస్ స్ట్రీమ్ అవుతుంది. మూవీ టీమ్ అయితే మూవీ నేమ్ కే న్యాయం చేయలేదు. మూవీ నేమ్ వచ్చేసి బకాసురా రెస్టారెంట్. మూవీ నేమ్ లో బకాసురా అనే దానికి వీళ్ళు ఓన్లీ న్యాయం చేశారు గైస్. అసలు మూవీలో స్టోరీ ఏంట్రా అంటే వీళ్ళు ఒక రెస్టారెంట్ కట్టాలి అనుకుంటారు. దాని మీద స్టోరీ మొత్తం నడుస్తా ఉంటది మామ. అండ్ మూవీలో రెస్టారెంట్ అని పేరు పెట్టారు కానీ దానికి అయితే న్యాయం చేయలేదు గైస్. అసలు మూవీలో మనకి రెస్టారెంట్ చూపిరు, దాని జర్నీ చూపిరు, ఏంటో చివరిలో రెస్టారెంట్ డాక్యుమెంట్స్ అంటూ ఏవో కొన్ని చూపిస్తారు అంతే. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఒక నిమ్మకాయలు ఒక దెయ్యాన్ని తెప్పిస్తారంట, ఆ దెయ్యం వీళ్ళు డబ్బులు ఇచ్చిద్దంట. అసలు ఈ లాజిక్ ఎక్కడో నాకు అర్థం కాలేదు. అసలు దెయ్యం డబ్బులు ఇవ్వటం ఏంటి, అసలు ఎంత అన్లాజిక్ గా థాట్ ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు guys. సరే మూవీ స్టోరీ అన్లాజిక్ గానే ఉంది, సరే మూవీలో ఏమన్నా కామెడీ ఉందంటే ఆ కామెడీ కూడా ఉండదు. మహా అయితే జయకృష్ణ అండ్ అతని పక్కనే ఇంకో అతను ఉంటాడు అనమాట. వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని అక్కడక్కడ కొంచెం నవ్విస్తారు అంతే. ఇంకా ఈ మూవీ జానర్ వచ్చేసి హర్రర్ అండ్ కామెడీ. కాకపోతే మూవీలో హర్రర్ సీన్సే ఉండవు. ఏదో చేస్తారు గైస్, అది చేస్తారు ఇది చేస్తారు, ఏదో చేస్తారు గైస్ హర్రర్ సీన్స్ అంటూ. కాకపోతే మనకి ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు అనమాట. ఎవడన్నా ఈ మూవీ హర్రర్ మూవీ అంటే గేరెడ్తో కొట్టండి గైస్. మూవీలో చెప్పడానికి ఒక హర్రర్ సీన్ కూడా లేదు గైస్. మూవీలో అయితే ఒక 5 ఉంటారు, వాళ్ళైతే టైం పాస్ కి ఏదో భయపడతా ఉంటారు అంతే. మూవీలో నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే పెద్ద డల్ అనిపించింది గైస్. మహా అయితే సెకండ్ హాఫ్ కొంచెం బాగుంటుంది అనమాట. అది కూడా క్లైమాక్స్ లో కామెడీ కొంచెం బాగుంటుంది. అది కూడా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ఎందుకు నచ్చిందిరా అంటే మనం ట్రోల్ చేస్తామే ఇన్స్టాగ్రామ్ లో పెద్ద సంత, ఆ సంత మొత్తం ఈ మూవీలో ఉంటుంది అనమాట. నన్ను మూవీలో హర్రర్ సీన్స్ భయపెట్టాయో లేదో తెలియదు కానీ ఉప్పల్ బాలు అండ్ ఆవేశం అయితే బాగా భయపెట్టారు గైస్. వాయమ్మో వాళ్ళ ఆ క్లైమాక్స్ లో కూడా కొంచెం క్రింజ్ ఉంటది, కాకపోతే అదే మిమ్మల్ని కొంచెం నవ్వు తెప్పించింది అనమాట. ఇంకా ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే బీజిఎం అండ్ మ్యూజిక్ గైస్. చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. ఆ సాంగ్స్ గానీ, ఆ బీజిఎంస్ గానీ అండ్ ఎమోషనల్ లో ఉన్న బీజిఎంస్ గానీ వేరే లెవెల్ ఉన్నాయి. బీజిఎం కొట్టింది వికాస్ బడిషా అనుకుంటా, సంథింగ్ ఏదో పేరు ఉంది గైస్. అతనైతే చాలా అంటే చాలా బాగా కొట్టాడు గైస్ బీజిఎం అయితే. అండ్ మూవీకి వన్ ఆఫ్ ద బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్తాను నేనైతే. బీజిఎం అండ్ సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక సాంగ్ అయితే కొంచెం యావరేజ్ గా ఉంటది, ఇంకా అయితే పర్లేదు బాగానే ఉంటాయి. మూవీలో మన హీరో ఒక సీన్ లో యాక్ట్ చేస్తాడు గైస్. సారీ 2 సీన్లు అనమాట. ఏంటంటే బాధ ప్లస్ ఆనందం కలిపి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట. ఆ సీన్ ఉంటుంది మామ, నాకైతే పిచ్చ అంటే పిచ్చ నవ్వు తెప్పించింది. అసలు ఎవడన్నా అలా రియాక్షన్ ఇస్తాడా నాకు అర్థం కాదు. నాకు లిటరల్లీ అనిపించింది గైస్ జయకృష్ణ ఏమన్నా బాగా చేస్తాడేమో, అతనితో చేపిస్తే బాగుండు అనిపించింది అనమాట. మూవీలో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ లో అయితే జయకృష్ణ చాలా అంటే చాలా బాగా చేశాడు గైస్. ఇంకా మూవీలో దెయ్యం గురించి మాట్లాడాలంటే అది దెయ్యమే కానీ దెయ్యం కాదనమాట, అలా ఉంటుంది తన క్యారెక్టర్. ఇంకా మూవీలో అయితే ఎమోషన్ సీన్స్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేశారు గైస్. నాకైతే ఇసుకొచ్చింది అనమాట ఎమోషన్ సీన్స్ అయితే, ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్కువ ట్రై చేశారు అనమాట ఎమోషన్. కాకపోతే క్లైమాక్స్ లో కొంచెం వర్కౌట్ అయింది, నాకైతే పర్లేదు ఓకే అనిపించింది క్లైమాక్స్ లో వరకు అయితే. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉన్నాయి. నైట్ సీన్స్ లో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండు అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5.